మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుని యొక్క సన్నిధి దూరం అయితే నీ జీవితము చాలా ఘోరమైనది. ఆ జీవితం ఎలాగుంటుందంటే, నువ్వు దేవుని నుండే దూరం అయితే నీవు మొట్టమొదటిగా ఏకాకివైపోతావు. యు ఫీల్ లోన్లీ, చాలా ఏకాకివైపోతావు. అక్కడ ఉన్న సదుపాయము కూడా నీకు ఏమి సహాయం చేయదు. యాకోబు అనేవాడు రాయిని దిండిగా మార్చుకొని నిద్రపోతున్నాడు. బట్ హీఈస్ లోన్లీ. మీ జీవితంలో 90% యవనస్తులు ఎక్కడ నిద్రపోతున్నారంటే రాయినే తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నారు. ఆ రాయి ఏమిటంటే నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, ఆ చేతిలో ఉన్న యూట్యూబ్స్, ఆ చేతిలో ఉన్న వాట్సాప్. 90% యవనస్తులు నిద్రపోవడము, రాతిని తలగడగా చేసుకుని పడుకుంటున్నారు. ఇవి ఉన్నా కానీ నీవు ఒంటరి వాడివే, నువ్వు ఒంటరి దానివే. ఎంతవరకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ నీకు తోడునిస్తున్నాయి? ఎంతవరకు నేనున్నాను నీకెందుకు అని ద లేటెస్ట్ టెక్నాలజీ నీకు తోడునిస్తున్నాయి? ఎంతవరకు ఈ యొక్క సాంకేతికమైన పరిజ్ఞానం, ఐటీ సొల్యూషన్స్, ఐఎమ్ దేర్ ఫర్ యూ అనే దానికి సమాధానం ఇస్తుంది? ప్రశ్న వేసుకో.